సో ఈ విధంగా మనందరికీ కూడా ఎంతమందికి డబ్బులు కావాలి? ఇక్కడ అంతమందికి డబ్బులు వస్తాయి. కానీ ఎంతమందికి ప్లాన్ చెప్పడం వస్తుంది? సగం లేచినాయి. సో డబ్బు కావాలన్న ప్రతి ఒక్కరికి ప్లాన్ కూడా రావాలి. ప్లాన్లోనే డబ్బు ఉందండి, ప్లాన్లోనే డబ్బు ఉంది. ప్లాన్ మనం ప్రజెంట్ చేయగలిగితే ఇక్కడ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నిజంగా వాళ్ళు చెప్పగలుగుతున్నారా, చెప్పరావట్లేదా, ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేయాలి, నేర్పించగలగాలి. వాళ్ళకి బిజినెస్ ప్లాన్ ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఎలా షార్ట్గా చేయాలి, ఎలా స్కిల్ఫుల్గా ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ మనం చెప్పగలగాలి. అప్పుడు పోయేటప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర టూల్స్ ఉన్నాయా లేదా, ఏమేమి టూల్స్ కావాలి మనకి? ప్రోడక్ట్ బుక్, ఇక్కడ కావాల్సిన నేను కూడా కార్ బుక్ కావచ్చు, లీడింగ్ లేడీ బుక్ కావచ్చు, లగ్జరీ కార్ బుక్ కావచ్చు, ఇంకా మనకి అప్లయన్స్ చెక్స్, ఆల్రెడీ అచీవ్ అయిన అప్లయన్స్ చెక్స్ కావచ్చు. ఇలా ఇవన్నీ కూడా ఇంకా సక్సెస్ఫుల్ లీడర్స్ ఎవరైనా కార్ చేసిన వల్ల మన లోకల్ లీడర్స్ లోకల్ బుక్ ఉంటుంది కదా, కార్ బుక్, ఇది ఇలా ప్రోడక్ట్ బుక్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాలి. మనం ఉత్తిగా వెళ్ళి వైట్ పేపర్ తీసుకొని చెప్తే అర్థమవుతుందా? సీయింగ్ ఈజ్ బిలీవింగ్, చూసిందే నమ్ముతారు. చెప్పిన దానికంటే కళ్ళతో చూసింది నచ్చుతుంది, ఓ నిజమే కదా అనిపిస్తుంది. ఆ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు. ఎప్పుడైనా మనం ఇలా కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని, అందరూ చెప్తుంటుంటారు బీ విత్ ద సిస్టమ్, బీ విత్ ద సిస్టమ్. నేను ఈ పైనుంచి వచ్చాను, ఒక్కో స్టెప్ ఎక్కానా డైరెక్ట్ జంప్ చేశానా? ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరూ 5% నుంచే స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరూ స్ట్రగుల్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరూ ప్లాన్ ప్రజెంట్ చేయాల్సిందే, ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాల్సిందే. ఎస్ ఆర్ నో? ఇవన్నీ అవసరమా లేదా? నేను ఏ పని చేస్తే ఆ పనిలోనే నిమగ్నం అవుతాను. పొద్దున్న లేచి కిచెన్లో వంట చేశాను అనుకోండి, కిచెన్ అనేది కుకింగ్ అని ఈజ్ అన్ ఆర్ట్. ఏదో వండామా పడేసామా కాదు, అది ఒక డాక్టర్ కంటే ఎక్కువగా మనం ఆలోచించాలి. ఎలాంటి ఫుడ్ మన ఫ్యామిలీకి ఇస్తే హెల్తీగా ఉంటారు, ఎలా కుక్ చేయాలనేది అక్కడ ఒక ఆర్టు. నేను కిచెన్లో ఉన్నంతసేపు నా బుర్ర కిచెన్లోనే ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్తానో, ఆఫీస్లో ఉన్నప్పుడు నా ఆఫీస్ పని మాత్రమే చేస్తాను, నాకు అదే గుర్తొస్తుంది. బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. తర్వాత ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చినాక అక్కడ సిస్టమ్ అక్కడే ఫాలో అవ్వాలి, ఆఫీస్ని అక్కడే మళ్ళీ మర్చిపోవాలి. ఇంటికి వచ్చామంటే మళ్ళీ వెస్టేజ్ గుర్తొస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, సిస్టమ్ ఏం చెప్పింది, అప్లైన్ ఏం చెప్పారు, నాకు ఏ బాధ్యత పెట్టారు, ఏ నమ్మకంతో నా సిస్టమ్ను ఈ సిస్టమ్ను నాకు ప్లాన్ ప్రజెంట్ చేశారు, నేను సక్సెస్ చేయగలన హోప్తో వచ్చారు అని మనం సిస్టమ్ను నేర్చుకోగలగాలి. ఏదున్న సిస్టంతో చెప్పగలగాలి, సిస్టంతో ఉండగలగాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో సాయంత్రం పూట నాకున్న సమయంలో ఖాళీగా మధ్యాహ్నం రాగానే ఓ 4 సీరియల్ చూసి ఒక టైంని వేస్ట్ చేయడము, ఇంకా కాస్త టైం దొరికితే పక్కింటి వాళ్ళతో వదినమ్మ బాగున్నావా, అక్కయ్య బాగున్నావా, ఆంటీ బాగున్నారా కదా, వాళ్ళు బాగానే ఉంటారు, మన టైమే పాడైపోతుంది. ఎస్ ఆర్ నో? సో ఈ చిట్ చాటింగ్ చేయకుండా నా సిస్టాన్ని మార్చుకున్నాను. ఏం మార్చుకున్నాను? నేను సిస్టంలో ఏం నేర్చుకున్నానంటే, ఈ ప్రొడక్ట్స్ వాడుకొని షేర్ చేయమన్నారు. ఎస్ ఆర్ నో? యూజ్ ద ప్రొడక్ట్ దెన్ షేర్ ద ప్రొడక్ట్. నెక్స్ట్ నేను ఏం ముచ్చట పెట్టడం స్టార్ట్ చేశానంటే, కుకింగ్ ఆయిల్ మీరు ఏం వాడుతున్నారు, సో పేస్ట్ ఏం వాడుతున్నారు, జ్ఞాన పేస్ట్ ఊగుతున్న పళ్ళు కూడా అతుక్కుంటున్నాయి, మీరు వాడి చూసారా? ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ని, జాయింట్ పెయిన్ సఫర్ అవుతున్నారా, మా హస్బెండ్కి దాది తగ్గడం వల్లనే కదా నేను వచ్చాను, ఐ సపోర్టు సూపర్గా పనిచేస్తుంది. సో కనిపించి ప్రాబ్లం లేని ఫ్యామిలీ లేదు, ప్రాబ్లం లేని ఇల్లు లేదు, ప్రాబ్లం లేని గల్లీ లేదు. వాళ్ళందరికీ నేను ఏదో ఒకటి, ఆ మాట ఈ మాట నాకు అవసరం లేదు, నా మాట నాకే అవసరం. అవునా కదా? సో ఈ సిస్టమ్ని నేను ఫాలో అవడం ద్వారా సిస్టంలో సక్సెస్ అయ్యాను. నేను వచ్చేవరకు చాలాసార్లు విన్నాను ఈ మాట, డయాస్ మీద మీరు కూడా విని ఉంటారు. స్టార్గా ₹1,00,000 తీసుకుంది విజయరాజు గారు, నెక్స్ట్ లీలావర్ణ మేడం గారు, ఇద్దరే అని చెప్పారు. అవునా కదా? సో విజయరాజు గారు తర్వాత ఇంకా వాళ్ళ అప్లైన్ ఇద్దరే తీసుకునేవారు. నెక్స్ట్ వచ్చింది నేను తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నా టీంలో ఆల్ స్టార్స్ ఆల్మోస్ట్ ఆల్ ₹1,00,000 ఉంటారు.
ఇప్పుడు వెతకడానికి లేదు, హైలైట్ చేయడానికి లేదు, అందరి దగ్గరకు వచ్చేసింది. సో మీరు ఏది సాధిస్తే మీ ఫాలోవర్ అదే సాధిస్తారు. బీ విత్ ద సిస్టమ్. యూ బీ విత్ ద సిస్టమ్, విత్ టీమ్ ఆల్సో బీ విత్ ద సిస్టమ్. సో ఫాలో ద డిసిప్లిన్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనం ఏ లెవెల్లో ఉన్నా, ఎక్కడున్నా మన సిస్టమ్, మన డిసిప్లిన్ని ఫాలో అవ్వాలి. ఏ లెవెల్లో ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండమని చెప్పారు పెద్దలు. ఎస్ ఆర్ నో? సో అది. తర్వాత వెస్టేజ్కి వచ్చాం కాబట్టి వెస్టేజ్ సిస్టమ్ని ఫాలో కావాలి. ఈ వెస్టేజ్ సిస్టంలో నేను చేసిన గొప్పతనం ఏం లేదు. 4 సీరియళ్ళు సాయంత్రం కూర్చొని చూసేది. నా ఆఫీస్ టైం అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న సమయాన్ని, వేస్ట్గా పడి ఉన్న సమయాన్ని, 4 సీరియల్ చూసే సమయాన్ని తీసి పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. ఆ ఇన్వెస్ట్ చేసినందుకు నేను ఒక గ్రేట్ సక్సెస్ని తీసుకోగలిగాను. మరి ప్రతి ఒక్క పర్సన్కి 24 అవర్సే ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఆ 24 అవర్స్లో చాలామంది ఈగోగా ఫీల్ అవుతారు. నేను ఒక లెవెల్లో ఉన్నాను, నేను ఇది చెయ్యాలా, నాకు ఇది అవసరమా కదా ఆలోచిస్తుంటారు. మరి ఫస్ట్ టైము ప్రతి ఒక్కరికి కాస్త ఈగో అనేది మనిషికి సహజంగా ఉంటుంది. ఫస్ట్ నేను కూడా అనుకున్నాను, మరి నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంతో కొంత అమ్మ వాళ్ళు ఆస్తులు పాస్తులు ఇచ్చి పంపించారు, మరి ఇల్లులు ఉన్నాయి, రెంట్లు వస్తాయి, ల్యాండ్లు పొలాలు ఉన్నాయి, ఇంకా ఏమైనా చెయ్యాలా. కానీ నాకు ఒకే ఒక ఆలోచన, ఎందుకు ఎన్నో కార్యక్రమాలు మగవాళ్ళు చేసుకుంటూ వస్తే ఆడవాళ్ళు చూసుకుంటూ వస్తారు, ఎందుకు నన్ను నేను ప్రూవ్ చేసుకోకూడదు? ఛాలెంజింగ్గా తీసుకున్నా. యాక్చువల్గా నేను ల్యాబ్ టెక్నీషియన్ చేసేటప్పుడు లేడీసే ఉండేవాళ్ళు కాదు. మా జిల్లా మొత్తంలో సింగిల్ ల్యాబ్ టెక్నీషియన్ లేడీ నేను. సో ఫస్ట్ ఎంప్లాయ్ అనగానే, మేడం మీరు టీచరా అంటే ఆడవాళ్ళు టీచర్లకే పనికొస్తారు డిసైడ్ అనమాట. సో నేనేమో డిఫరెంట్గా ఆలోచించాలి, డిఫరెంట్గా ప్లాన్ చేయాలి. గుంపులో గోవిందలాగా ఉండడం ఇష్టం ఉండదు నాకు. నలుగురిలో నారాయణ, గుంపులో గోవిందలు కాదు, నీకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి. సో అది నాకు ఇష్టం. అలా ప్లాన్ చేసుకున్నాను. మరి అక్కడ కూడా ఆ 100 మంది మగవాళ్ళని దాటుకొని ఒక్క లేడీకే ఒకే ఒక్క జాబ్, డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్ని కొట్టగలిగాను. మరి ఇప్పుడు కూడా ఇంకొక ఆలోచన ఏంటంటే సౌత్ ఇండియా టాప్ కొట్టాలి, ఒక్కటి మిగిలింది. సో అది చేద్దాం మీ అందరి హెల్ప్ వల్ల. ఎందుకంటే నమ్మకం వస్తుంది కదా, ఒక్కరికి వచ్చిందంటే మనందరికీ నమ్మకం రాదా, ఎంటైర్ టీంకి నమ్మకం రాదా? సో దానికోసము